హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఇండియాలోనే లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అకాడమీలో టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ అయితే అవైలబుల్గా ఉన్నారండి. సో ఫ్రెండ్స్, మనకి ఇంట్లో కూర్చొని లైవ్ క్లాసెస్ అయితే వినేటువంటి అవకాశం అయితే ఇక్కడ మనకు కల్పించడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంతేకాకుండా బయట ఇన్స్టిట్యూట్లో ఉండేటువంటి వారికి తగ్గట్టుగా అంతకంటే కూడా బెస్ట్ ఎడ్యుకేటర్స్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటారు ఫ్రెండ్స్, అందరూ గమనించాలి. అయితే మీరు ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి, ఆర్ఆర్బి, ఎస్ఐ, కానిస్టేబుల్ ఏ పోటీ పరీక్షకు ప్రిపేర్ అయినా కూడా మనకు ది బెస్ట్ ఆఫర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే మరి కొత్త ఆఫర్ అయితే తీసుకొచ్చారండి, రిపబ్లిక్ డే స్పెషల్. ఓకే, దీనిలో భాగంగా మరి 1 year సబ్స్క్రిప్షన్ తీసుకున్న వారికి 6 months ఆఫర్ అయితే ఇస్తున్నారండి. చాలా అంటే చాలా మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. మరి ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలి, మేము లాంగ్ టర్మ్లో ప్రిపేర్ అవుతున్నాము అనుకున్న వాళ్ళకి ది బెస్ట్ అండి. సో లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అందరూ కూడా మన కోడ్ ఉపయోగించండి. మన కోడ్ ఏంటండి? RKT10. ఓకే, RKT10 అనేటువంటి కోడ్ యూజ్ చేస్తే ఈ ఆఫర్ అనేది మీకు యాక్సెప్ట్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం అంతేకాకుండా ఇంకొక 10% కూడా అడిషనల్గా మీకు డిస్కౌంట్ అయితే రావడము జరుగుతుంది. ఓకే, మరి రక్షక పేరుతో మరి కోర్స్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగిందండి. అందరు కూడా ఉపయోగించుకోవాలి. January 27. నెక్స్ట్ ఎకానమీ ఇంపార్టెంట్ టాపిక్స్ పైన క్లాస్ ఉంది January 24 నుంచి. ఆస్క్ మీ ఎనీథింగ్ పేరుతో కూడా 25 చైతన్యదేవ్ సార్ అందుబాటులో ఉంటారు. రిపబ్లిక్ డే స్పెషల్ ఆఫర్ అండి. సో దీంట్లో కూడా ఉపయోగించుకోవాలి. డ్యూయల్ ఎడ్యుకేటెడ్ సెషన్ కూడా ఉందండి. ఫీచర్స్ అందరికీ తెలుసు. కంప్లీట్ సిలబస్ ఉంటుంది, అన్లిమిటెడ్ ప్రాక్టీస్ కోర్సులు ఉంటాయి, అన్లిమిటెడ్ పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 1 year 9,350 రూపాయలు, కానీ మన కోడ్ యూజ్ చేయండి 8,415 రూపాయలకే వస్తుంది. సో ఎవ్రీథింగ్ సెట్ అండి, లెట్స్ క్రాక్ ఇట్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా 25, 26 తేదీలకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని అయితే చూడబోతున్నామండి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అంతేకాకుండా మన యొక్క ఇయర్లీ మ్యాగజైన్ అయితే అందుబాటులో ఉందండి. ఎవరైనా కావాలి అనుకుంటే వీడియో ఎండింగ్లో చూడండి ఫ్రెండ్స్. మీకు అది తీసుకునేటువంటి విధానము కంప్లీట్గా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయడము జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 1. ఇటీవల వార్తల్లో ఉన్న బచేంద్రి పాల్ ఏ క్రీడకు సంబంధించిన వారు? బచేంద్రి పాల్. సరైన సమాధానం వచ్చేసి ఆన్సర్ ఆప్షన్ ఏ, పర్వతారోహకురాలు. ఓకేనా, పర్వతారోహకురాలు. వివరణ చూసినట్లయితే ఎవరెస్ట్ శిఖరము అధిరోహించిన తొలి భారతీయ మహిళ బచేంద్రి పాల్ మరో సాహస యాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. 50 ఏండ్లకి పైబడ్డ 10 మంది మహిళలతో పాటు జట్టుతో పాటు అరుణాచల్ ప్రదేశ్ నుంచి లద్దాఖ్ వరకు హిమాలయ శ్రేణుల మీదుగా సుదీర్ఘ యాత్ర చేయనున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజైన March 8న బచేంద్రి పాల్ 67వ ఏట అడుగు పెడతారు. మరి అదే రోజున ప్రారంభమయ్యేటువంటి ఈ యాత్ర 37 పర్వత మార్గాల గుండా 5 నెలల్లో 4,625 కిలోమీటర్లు సాగనుంది. వీటిలో 17,325 అడుగుల ఎత్తులో పర్వతారోహకుల సామర్థ్యాన్ని పరీక్షించే లంకాంగా పర్వత మార్గం కూడా ఉంది. లద్దాఖ్లోని ద్రాస్ ప్రాంతానికి చేరుకోవడం ద్వారా ఆగస్టు మొదటి వారం లేదా 2వ వారంతో ఈ యాత్ర ముగుస్తుంది. టాటా స్టీల్ అడ్వెంచర్ ఫౌండేషన్, కేంద్ర క్రీడల యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంయుక్తంగా ఫీట్ ఇండియా బ్యానర్పై నిర్వహిస్తున్న ఈ యాత్ర వాస్తవానికి గతేడాది మేలో ప్రారంభం కావాల్సి ఉంది. మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోవిడ్ పరిస్థితులతో వాయిదా పడి ఇప్పుడైతే జరగనున్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత సైనికులు ఈ క్రింది ఏ అంశాలలో పాల్గొన్నారు? ఆన్సర్ ఆప్షన్ 3 అండి. 1, 2, 3 సరైనవి. చూద్దాం. 1950 నాటి యూనిఫామ్ ధరించి వేడుకల్లో పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకలు అంటే పరేడ్లో. 1960 నాటి జమ్మూ కాశ్మీర్ యూనిఫామ్ను ధరిస్తారు. 1970 నాటి సిక్కుల లైట్ యూనిఫామ్ కూడా ధరిస్తారు. సో అన్నీ కూడా సరైనవి. వివరాలు చూద్దాం. గణతంత్ర దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించడానికి ఇండియన్ ఆర్మీ సన్నాహాలు చేస్తుంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవంను పురస్కరించుకొని ఈసారి వేడుకల్లో అనేక ప్రత్యేకతలు చోటు చేసుకొని ఉన్నాయి. మరి ఇందులో భాగంగా 1950 నాటి నుంచి ఇప్పటి వరకు సైన్యం ధరించిన వివిధ రకాల యూనిఫామ్లతో ఫార్మేషన్లు ఉంటాయి.
నాటి నుంచి నేటి వరకు వాడుకలో ఉన్న పలు రకాల రైఫిల్స్ను సైనికులు ధరించనున్నారు. మరి 6 సైనిక బృందాలు ఇందులో పాల్గొననున్నాయి. రాజ్పుత్ రెజిమెంట్ 1950 నాటి యూనిఫామ్ను, అస్సోం రెజిమెంట్ 1960 నాటి యూనిఫామ్ను, జమ్మూ కాశ్మీర్ లైట్ ఇన్ఫాంట్రీ అంటే 10వ దళము 1970 నాటి యూనిఫామ్ను, సిక్ లైట్ ఇన్ఫాంట్రీ, ఆర్మీ ఆర్డినెన్స్ దళాలు ప్రస్తుతము ఆర్మీ ధరిస్తున్న ఆలివ్ గ్రీన్ యూనిఫామ్ను ధరిస్తాయి. మరి ఈ నెల 15న విడుదల చేసిన కొత్త యూనిఫామ్ను పారాషూట్ రెజిమెంట్ ధరించనుంది. 75 ఏళ్ల స్వతంత్ర వేడుకలను పురస్కరించుకొని త్రివిధ దళాలకు చెందిన 75 ఎయిర్ క్రాఫ్ట్లతో ఫ్లై ఫాస్ట్ నిర్వహిస్తారు. ఇక ఉత్సవాల ముగింపుల్లో భాగంగా ఈ నెల 29న జరగనున్న బీటింగ్ రీట్రీట్ వేడుకల్లో తొలిసారిగా 1000 డ్రోన్లు ఈ వేడుకల్లో ప్రదర్శించనున్నారు. ఐఐటి ఢిల్లీకి చెందిన బోట్లాన్బ్ అనేటువంటి స్టార్టప్ కంపెనీ వీటిని తయారు చేసింది. కాగా బీటింగ్ రీట్రీట్ వేడుకల్లో వినిపించే అబాయిడ్ విత్ మీ అనేటువంటి ఇంగ్లీష్ శ్లోకానికి బదులుగా భారత కవి ప్రదీప్ రాసినటువంటి ఏ మేరే వతన్ కే లోగో శ్లోకాన్ని అయితే వినిపించాలని కేంద్రము నిర్ణయించింది. నెక్స్ట్ చూసినట్లయితే G20 పీపుల్స్ క్లైమేట్ ఓట్ 2021 నివేదిక ప్రకారము భారతదేశంలోని 67% మంది యువత వాతావరణ సంక్షోభాన్ని ప్రపంచ అత్యవసర పరిస్థితిగా పరిగణిస్తున్నారు. అయితే దీనిని ఏ పేరుతో పిలుస్తారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, వాకింగ్ ది టాక్. G20 పీపుల్స్ క్లైమేట్ ఓట్ 2021 నివేదిక ప్రకారము భారతదేశంలోని 67% మంది యువత వాతావరణ సంక్షోభాన్ని ప్రపంచ అత్యవసర పరిస్థితిగా పరిగణిస్తున్నారు. వారు తక్షణ విధాన మార్పు లేదా సృష్టి యొక్క అత్యవసర అవసరానికి సంబంధించి కూడా స్వరంతో ఉన్నారు. నివేదికలోని ముఖ్యాంశాలను పరిశీలించినట్లయితే యువత తమ జీవన శైలిలో వాతావరణ స్పృహ ఎంపికలను ఆస్వాదించడం ద్వారా వాకింగ్ ది టాక్ అనేటువంటి నివేదిక పేర్కొంది. ఉదాహరణకి స్థిరమైన మూలాధార ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా, పర్యావరణ అనుకూల రవాణాను ఎంచుకోవడం ద్వారా వాతావరణ సంక్షోభం వైపు చర్యకు సహాయపడే ప్రయత్నంలో వినూత్న ఆలోచనలను ఉపయోగించుకోవడానికి వారి నైపుణ్యాలను అంకితం చేయడం ద్వారా వాతావరణ మార్పుల తీవ్రత గురించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువతను మరింత అవగాహనలో ఉంది. వారు వాతావరణంపై తక్షణ విధాన చర్యను గట్టిగా కోరుకుంటున్నారు. మరి భారతదేశంలో 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న యువ జనాభాలో 67% మంది వాతావరణ మార్పులను ప్రపంచ అత్యవసర పరిస్థితిగా పరిగణిస్తున్నారు. 58 మంది పెద్దలు కూడా దీన్ని అంగీకరించడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్, పికిల్ కింగ్ ఆఫ్ ది వరల్డ్గా అవతరించిన ఏ పచ్చడిని భారతదేశము విదేశాలకు అత్యవసరంగా ఎగుమతి చేస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 3 సరైనది. ఏంటండి? దోసకాయ పికిల్. చాలా ఇంపార్టెంట్ అండి, చూద్దాం. ఇటీవల పరిణామంలో భారతదేశము పికిల్ కింగ్ ఆఫ్ ది వరల్డ్గా అవతరించింది. ముఖ్యాంశాలు: 2020-2021 ఆర్థిక సంవత్సరంలో భారతదేశము $200 మిలియన్ల విలువైన వ్యవసాయ ప్రాసెస్డ్ ఉత్పత్తి పిక్లింగ్ గెర్కెన్స్ దోసకాయ లేదా కార్న్ ఎగుమతులను అధిగమించింది. ఓకే, మరి దీనితో భారతదేశము ప్రపంచవ్యాప్తంగా దోసకాయలు మరియు గెర్కెన్స్ యొక్క అతిపెద్ద ఎగుమతిదారుగా అవతరించడం అయితే చూడవచ్చు. నెక్స్ట్, భారతదేశము ఏప్రిల్-అక్టోబర్ 2021లో $114 మిలియన్ అమెరికన్ డాలర్ల విలువతో 1,23,846 మెట్రిక్ టన్నుల దోసకాయ మరియు గెర్కిన్లను ఉత్పత్తి చేసింది. 2020-21లో భారతదేశము $223 మిలియన్ విలువైన 2,23,515 ఎంటీ దోసకాయలు మరియు గెర్కిన్లను రవాణా చేసింది. నెక్స్ట్ వన్, బొగ్గు రంగానికి సంబంధించిన కీలక పనితీరు సూచికలు షేర్ చేయడం కోసము ప్రభుత్వం ప్రారంభించిన నూతన పోర్టల్ పేరేంటి? సరైన సమాధానము ఆప్షన్ 4 అండి. ఏ తప్పు, బి సరైనది. ఏంటండి? ఏ తప్పట, బి సరైనదట. కోయిల్ దర్పణ్. ఏంటండి? కోయిల దర్పణ్. కోకిల కాదు, కోయిల. చూద్దాం. జనవరి 21, 2022 బొగ్గు రంగానికి సంబంధించిన కీలక పనితీరు సూచికలను షేర్ చేయడం కోసము ప్రభుత్వం కోయిలా దర్పణ్ అనేటువంటి పోర్టల్ను ప్రారంభించింది. ముఖ్య వాస్తవాలు: కోయిలా దర్పణ్ పోర్టల్ను బొగ్గు శాఖ కార్యదర్శి డాక్టర్ అనిల్ కుమార్ జైన్ ప్రారంభించారు.
మరి పోర్టల్ ప్రారంభ దిశగా కేపీఎల్ని కూడా అనుసరిస్తుంది. బొగ్గు లేదా లిగ్నైట్ ఉత్పత్తి, బొగ్గు లేదా లిగ్నైట్ ఆఫ్ టేక్, కేంద్ర రంగ ప్రభుత్వాలు, అన్వేషణ డేటా, థర్మల్ పవర్ ప్లాంట్లో బొగ్గు నిల్వ స్థితి, బ్లాక్ల కేటాయింపు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, ప్రధాన బొగ్గు కండ్ల పర్యవేక్షణ, బొగ్గు ధర అనేటువంటి అంశాలన్నీ కూడా ఇందులో మెన్షన్ చేస్తారు. మరి బొగ్గు మంత్రిత్వ శాఖ యొక్క వెబ్సైట్ ద్వారా పోర్టల్ను యాక్సెస్ చేయవచ్చు. గరిష్టంగా ప్రజల కోసం అయితే ఇది అందుబాటులో ఉంటుంది. ప్రపంచంలో మొదటిసారిగా ఏ దేశం ఇటీవల పర్యావరణ అత్యవసర పరిస్థితి 90 రోజుల పాటు ప్రకటించిందండి? ఏ దేశం మరి? ఆప్షన్ డి పెరు. ఎందుకు ప్రకటించింది చూద్దాం. పెరు దక్షిణ అమెరికా దేశము చమురు చెందడం కారణంగా పెరు ప్రభుత్వం ఇటీవల పర్యావరణ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. అత్యవసర పరిస్థితి 90 రోజుల పాటు కొనసాగుతుంది. అసలు ఏమైంది మరి? దాదాపు 6,000 బ్యారెల్ల చమురు పసిఫిక్ మహాసముద్రంలోనికి చిందించబడింది, అంటే బ్లాస్ట్ అయిందండి. ఓకేనా. స్పానిష్ ఎనర్జీ సంస్థ రెప్సోల్కు చెందినటువంటి ట్యాంకర్ పెరులోని వంటిల్లా రిఫైనరీకి చమురును రవాణా చేస్తుంది. అయితే ట్యాంకర్ పేరు మరి మారే డొరీకం. ఇది ఇటాలియన్ ట్యాంకర్. సముద్ర గర్భ అగ్నిపర్వతం టోంగా పేలుడు కారణంగా చమురు చెందడం జరిగింది. నాసా ప్రకారం టోంగా అగ్నిపర్వతం విస్ఫోటనము అణుబాంబు కంటే కూడా శక్తివంతమైనది. పేలుడు దాటికి వచ్చిన సునామీ అలలు చమురు చెందడానికి కారణం కేవలం అలల ద్వారానే చిందాయటండి. అంటే అర్థం చేసుకోండి ఎంత తీవ్రంగా అగ్నిపర్వతం అనేది విస్ఫోటనం చెందిందో, సునామీ కూడా మరి రావడం అయితే జరిగిందో. నెక్స్ట్ వన్, 2022 సంవత్సరానికి ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ గురించి క్రింది వాటిలో సరైన సమాధానం ఏంటి? ఆన్సర్ ఆప్షన్ డి ఏ మరియు బి సరైనది. 21 రాష్ట్రాలు మరియు యూటీలకు చెందినటువంటి 15 మంది బాలురు మరియు 14 మంది బాలికలు ఎన్నికయ్యారు. ఈ అవార్డు కింద ₹1,00,000 నగదు బహుమతిని కూడా అందజేస్తారు. సో 2 కూడా సరైనవే. 2022 సంవత్సరానికి ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ 29 మంది పిల్లలకు ప్రదానం చేయబడింది. ఈ విజేతలలో 21 రాష్ట్రాలు, యూనియన్ టెరిటరీలకు సంబంధించినటువంటి వారికి 15 మంది బాలురు మరియు 14 మంది బాలికలు అయితే ఉన్నారండి. ఈ బాల్ పురస్కార్లో ఎన్నికయ్యారు. PMRBP అవార్డును భారత ప్రభుత్వం 6 విభాగాలలో అసాధారణమైన సామర్థ్యాలు మరియు అత్యుత్తమ విజయాలు సాధించిన పిల్లలకు అందజేస్తారు. ఈ అవార్డు కింద ₹1,00,000 కూడా నగదు బహుమతిగా అందజేస్తారు. మరి విజయనగరం జిల్లా నుంచి హరిప్రియ అనేటువంటి విద్యార్థిని బాలిక ఎంపిక కావడం అయితే జరిగింది. ఓకే, గమనించాలి. కేవలం ఒకే ఒక అమ్మాయి తెలుగు రాష్ట్రాల నుంచి. నెక్స్ట్ వన్, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అడ్జుడికేటింగ్ అథారిటీ 5 సంవత్సరాల కాలానికి చైర్పర్సన్గా ఇటీవల ఎవరిని నియమించడం అయితే జరిగింది? ఆప్షన్ ఏ వినోదానంద్ ఝా. చూద్దాం. వినోదానంద్ ఝా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అడ్జుడికేటింగ్ అథారిటీ 5 సంవత్సరాల కాలానికి చైర్పర్సన్గా నియమితులయ్యారు. ఝా 1983 బ్యాచ్ రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి. మరి ఇంతకుముందు పూణేలో ఇన్కమ్ ట్యాక్స్ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్గా పనిచేశారు. ఎంపీఎల్ఏ అడ్జుడికేటింగ్ అథారిటీ గురించి చూద్దాం. ఎంపీఎల్ఏ అడ్జుడికేటింగ్ అథారిటీ అనేది త్రిసభ్య సంస్థ. ఇది మనీ లాండరింగ్ నిరోధ చట్టం క్రింద జారీ చేయబడిన ఆస్తుల అటాచ్మెంట్ కేసులను నిర్ధారించడం మరియు దాని కొనసాగింపు మరియు తదుపరి జప్తు లేదా విడుదల కోసము దర్యాప్తు కోసము యోగ్యతను పరిగణలోకి తీసుకోవడము తప్పనిసరి. ఇటీవల 9వ జాతీయ మహిళా హాకీ ఛాంపియన్షిప్లో లడాక్ మహిళల జట్టు ఇక్కడ మరి విజేతగా నిలిచినటువంటి లడాక్ జట్టు అయితే మరి ఈ పోటీలు ఏ రాష్ట్రంలో నిర్వహించడము జరిగింది? సరైన సమాధానం ఏంటి? ఆన్సర్ ఆప్షన్ బి హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్లో జరిగిన 9వ జాతీయ మహిళల ఐస్ హాకీ ఛాంపియన్షిప్లో లడాక్కు చెందిన మహిళల జట్టు విజేతగా నిలిచింది. మరి హిమాచల్ ప్రదేశ్లోని లాహౌల్ స్పితి జిల్లాలోని కాజా ప్రాంతంలో ఐస్ హాకీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఈ ఛాంపియన్షిప్ను నిర్వహించింది. ఢిల్లీ, లడాక్, హిమాచల్ ప్రదేశ్ అంతేకాకుండా మరికొన్ని ప్రాంతాల్లో లైక్ చండీగఢ్ కావచ్చు, తెలంగాణ మరియు ఇండో టిబెటియన్ బార్డర్ పోలీస్ నుంచి కూడా 5-6 జట్లు ఛాంపియన్షిప్లో పాల్గొనడం అయితే మనం ఇక్కడ చూడవచ్చు. నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఇటీవల ప్రకటించిన ICC 2021 మహిళల క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా నియమితులైన
ఎంపికైన భారత క్రీడాకారిణి ఆప్షన్ డి అండి స్మృతి మందన. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ జనవరి 1, 2021 మరియు డిసెంబర్ 31, 2021 మధ్య మునుపటి 12 నెలల్లో అత్యుత్తమ అంతర్జాతీయ క్రికెట్ ఆటగాళ్లను గుర్తించి సత్కరించడానికి 2021 సంవత్సరానికి 17వ ఎడిషన్ ఐసీసీ అవార్డుల విజేతలను ప్రకటించింది. ముఖ్యంగా ఈ అవార్డులు ఒక సంవత్సరంలో వారి సంబంధిత జాతీయ జట్టు కోసం వారి ప్రదర్శనల కోసం ఆటగాళ్లను గౌరవించాయి. అపెక్స్ ఇంటర్నేషనల్ క్రికెట్ గవర్నింగ్ బాడీ వివిధ విభాగాలలో విజేతలను ప్రకటించింది. ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ T20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ మరియు అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా పురుషులు మరియు మహిళల క్రికెట్కు విజేతల జాబితా అయితే ప్రకటించడం జరిగిందండి. ఐసీసీ మహిళా క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ స్మృతి మందన భారతదేశానికి, అంతేకాకుండా రచెల్ హోలీ ఫ్లెంట్ ట్రోఫీ అయితే అందుకోవడము జరిగింది. సో ఈ విధంగా మరి ఐసీసీ పురుషుల క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ ఇయాన్ షాయిన్ అఫ్రిది అండి, పాకిస్తాన్కి చెందినటువంటి వ్యక్తి సార్ గాల్ఫీల్డ్ సోబాల్డ్ ట్రోఫీ అయితే అందుకున్నారు. సో ఈ విధంగా వివిధ అంశాలకు సంబంధించిన వారి లిస్ట్ అయితే ఇక్కడ ఉందండి. సో వీరు తప్ప ఒక భారతీయ మహిళకు మాత్రమే రావడం జరిగిందండి. సో మెన్స్ టీంకి అయితే ఎవరికి రాలేదు. ఇటీవల మరణించిన ప్రముఖ భారతీయ చరిత్రకారుడు, పురావస్తు శాస్త్రవేత్త, శాసనకర్త రామచంద్రన్ నాగస్వామి ఏ రాష్ట్రానికి చెందినవారు? ఆన్సర్ ఆప్షన్ డి ఆంధ్రప్రదేశ్ కాదండి, ఇక్కడ తమిళనాడు. తమిళనాడు మిస్టేక్ పడింది, నేను ఎడిట్ చేస్తాను. తమిళనాడుకు చెందిన ప్రముఖ భారతీయ చరిత్రకారుడు, పురావస్తు శాస్త్రవేత్త, శాసనకర్త రామచంద్రన్ నాగస్వామి కన్నుమూశారు. ఆయన వయసు 91. తమిళనాడు ప్రభుత్వ పురావస్తు శాఖకు ఆయన మొదటి డైరెక్టర్. నాగస్వామి ఆలయ శాసనాలు మరియు తమిళనాడు కళా చరిత్రపై ఆయన చేసిన కృషికి చాలా ప్రసిద్ధి పొందినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, భారతదేశ ఓటర్లను క్రియాశీలం చేసి రాజకీయాలలో పాల్గొనేలా ప్రోత్సహించడానికి ప్రతి సంవత్సరం ఏ రోజున జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహిస్తారు? ఆప్షన్ ఏ జనవరి 25. మరింత మంది యువ ఓటర్లను రాజకీయ ప్రక్రియలో పాల్గొనేలా చేసేందుకు ప్రోత్సహించేందుకు భారతదేశం ప్రతి సంవత్సరము జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకుంటుంది. మరి భారత ఎన్నికల సంఘము జనవరి 25, 2022న 12వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఈ సంవత్సరము ఎన్విడి యొక్క థీమ్ మేకింగ్ ఎలక్షన్స్ ఇన్క్లూజివ్, యాక్సెస్ మరియు పార్టిసిపేటివ్. ఎన్నికల సమయంలో ఓటర్లు చురుగ్గా పాల్గొనడానికి మరియు చేయడానికి ఈసీఐ యొక్క నిబద్ధతపై దృష్టి పెడుతుంది. పూర్తి ప్రక్రియ అవాంతరాలు లేకుండా మరియు అన్ని అంశాల ఓటర్లకు చిరస్మరణీయ అనుభవం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వన్, భారతదేశంలో జాతీయ పర్యాటక దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు? ఆప్షన్ బి జనవరి 25. చూద్దాం. దేశ ఆర్థిక వ్యవస్థకు పర్యాటక ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించేందుకు భారత ప్రభుత్వము జనవరి 25ని జాతీయ పర్యాటక దినోత్సవంగా ఏర్పాటు చేసింది. పర్యాటకం యొక్క ప్రాముఖ్యత మరియు దాని సామాజిక, రాజకీయ, ఆర్థిక మరియు సాంస్కృతిక విలువైన ప్రపంచ సమాజంలో అవగాహన పెంపొందించడానికి ఈ రోజును జరుపుకుంటారు. టూరిజం అభివృద్ధి మరియు అభివృద్ధి కోసము జాతీయ విధానాలను రూపొందించడానికి పర్యాటక మంత్రిత్వ శాఖ భారతదేశంలో నోడల్ ఏజెన్సీ. ఇది కేంద్ర రాష్ట్ర సంస్థలు మరియు ప్రభుత్వ రంగంతో కూడా సమన్వయము చేస్తుంది. నెక్స్ట్ వన్, ఇటీవల ఏ దేశానికి చెందిన సాబ్ను భారత సాయుధ దళము సింగిల్ షాట్ యాంటీ ఆర్మర్ వెపన్ AT-4 సరఫరా కోసం పోటీ కార్యక్రమం ద్వారా ఎంపిక చేసింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి స్వీడన్. స్వీడిష్ డిఫెన్స్ కంపెనీ సాబ్ను భారత సాయుధ దళము సింగిల్ షాట్ యాంటీ ఆర్మర్ వెపన్ AT-4 సరఫరా కోసం పోటీ కార్యక్రమం ద్వారా ఎంపిక చేసింది. AT-4ని ఇండియన్ ఆర్మీ మరియు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఉపయోగిస్తాయి. ఆర్డర్లో AT-4CS-AST ఉంది. మరి ఇది భవనాలు, బంకర్లు మరియు ఇతర పట్టణ అవసరాల నుంచి వంటి పరిమిత స్థలాల నుంచి తొలగింపబడతాయి. సాబ్ యొక్క కార్ల్ గస్టాఫ్ వ్యవస్థలను ఇప్పటికే భారత సాయుధ దళాలు ఉపయోగించడం అయితే చూడవచ్చు. నెక్స్ట్ వన్, ఇటీవల ఏ రాష్ట్రము భారతదేశపు మొట్టమొదటి AVGC సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ప్రారంభించింది? ఆప్షన్ డి అండి కర్ణాటక. కర్ణాటక ప్రభుత్వము కర్ణాటకలోని బెంగళూరులోని మహదేవపూర్లో భారతదేశపు మొట్టమొదటి AVGC సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ యానిమేషన్. AVGC అంటే ఏంటండి? యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్, గేమింగ్ మరియు కామిక్స్ని ప్రారంభించింది. AVGC COE తన ఇన్నోవేట్ కర్ణాటక చొరవ క్రింద అగ్రగామి హై టెక్నాలజీ డిజిటల్ మీడియా హబ్తో ప్రారంభించబడింది.
మరి దీనికి ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగము నిధులు సమకూరుస్తుంది. మరి అటువంటి ఏవిజిసిసిఓఈని ఏర్పాటు చేసిన భారతదేశం మొట్టమొదటి రాష్ట్రంగా కర్ణాటక నిలిచింది. ఇది ఆసియాలోనే అతిపెద్ద కేంద్రం కూడా. నెక్స్ట్ వన్, భారతదేశపు మొట్టమొదటి పారా బ్యాడ్మింటన్ అకాడమీని ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్. భారతదేశపు మొట్టమొదటి పారా బ్యాడ్మింటన్ అకాడమీని ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ఏర్పాటు చేశారు. ఇది అన్ని అధునాతన పరికరాలు మరియు సౌకర్యాలను కలిగి ఉంది. ఈ సెటప్ 2024లో ఫ్రాన్స్లోని ప్యారిస్లో స్టేట్ ది ఫ్రాన్స్ స్టేడియంలో జరుగుతున్న పారా ఒలింపిక్స్లో భారత పథక అవకాశాలను మెరుగుపరుస్తుంది. ఏజెస్ ఫెడరల్ లైఫ్ ఇన్సూరెన్స్తో కలిసి భారత పారా బ్యాడ్మింటన్ ట్రస్ట్ ప్రధాన జాతీయ కోచ్ గౌరవ్ ఖన్నా బ్యాడ్మింటన్ కేంద్రాన్ని ప్రారంభించారు. నెక్స్ట్ వన్, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ భారతదేశం మొట్టమొదటి మానవ వాహక రాకెట్కు శక్తినిచ్చే వికాస్ ఇంజన్ను విజయవంతంగా ఇక్కడ ప్రారంభించారు. గగన్యాన్ కోసం అండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి మహేంద్రగిరిలో ప్రారంభించడం అయితే మనము చూడవచ్చు. వివరాలు చూద్దాం. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ భారతదేశపు మొట్టమొదటి మానవ వాహక రాకెట్కు శక్తినిచ్చే వికాస్ ఇంజన్ను విజయవంతంగా పరీక్షించింది. గగన్యాన్ మానవ అంతరిక్ష యాత్ర కోసము వికాస్ ఇంజన్ యొక్క ఈ అర్హత పరీక్షను తమిళనాడులోని మహేంద్రగిరిలోని ఇస్రో నిర్వహించింది. వికాస్ ఇంజన్పై ఇలాంటి మరిన్ని పరీక్షలు ఇస్రో ద్వారా భవిష్యత్తులో నిర్వహించబోతుందన్నట్లుగా మనకైతే తెలియజేశారు. నెక్స్ట్ వన్, భారతదేశంలో మొట్టమొదటి జిల్లా సుపరిపాలన సూచిక ఇటీవల ఎక్కడ హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రారంభించారు? ఎక్కడండి మరి? ఆప్షన్ సి జమ్మూ అండ్ కాశ్మీర్లో ప్రారంభించడం అయితే జరిగింది. కేంద్ర హోం మరియు సహకార మంత్రి అమిత్ షా జమ్మూ మరియు కాశ్మీర్లోని 20 జిల్లాలకు భారతదేశం మొట్టమొదటి జిల్లా సుపరిపాలన సూచిక వాస్తవంగా విడుదల చేశారు. డిస్ట్రిక్ట్ గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్లో మొదటి 5 జిల్లాలు జమ్మూ కాశ్మీర్, ధోడా, సాంబా, పుల్వామా మరియు శ్రీనగర్. ఈ సూచికను జమ్మూ మరియు కాశ్మీర్ ప్రభుత్వ సహకారంతో అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్డ్ అండ్ పబ్లిక్ గ్రివెన్స్ విభాగం తయారు చేసింది. డిస్ట్రిక్ట్ గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్ అనేది 116 డేటా పాయింట్లతో 58 సూచీలను కలిగి ఉన్న 10 పాలనా రంగాలలో పనితీరును కలిగి ఉన్న ఫ్రేమ్వర్క్ డాక్యుమెంట్గా దీన్ని అయితే చెప్పుకోవచ్చు. అడిషనల్ క్వశ్చన్స్, ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా విడుదల చేసిన ఇండియా స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ 2021 ప్రకారం 2019తో పోలిస్తే 2021లో భారతదేశంలో మొత్తం అడవులు మరియు చెట్ల విస్తీర్ణం ఏ ప్రాంతంలో పెరిగింది? అంటే ఎంత పెరిగింది? సింపుల్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ చూసేద్దాం. సరైన సమాధానం ఆప్షన్ ఏ అండి, 2261 చదరపు కిలోమీటర్లు. నెక్స్ట్ వన్, ఐక్యరాజ్య సమితి యొక్క డబ్ల్యూఎస్పీ 2022 నివేదిక ప్రకారము ఫైనాన్షియల్ ఇయర్ 2022లో భారత ఆర్థిక వ్యవస్థ అంచనా అభివృద్ధి రేటు ఎంత? ఆప్షన్ సి అండి 6.5%. అదానీ గ్రూపు ఏ రాష్ట్రంలో గ్రీన్ పర్యావరణానుకూల ఇంటిగ్రేటెడ్ స్టీల్ మిల్లును ఏర్పాటు చేసేందుకు దక్షిణ కొరియాకు చెందిన పోస్కోతో ఎంఓయూకు దొరుచుకుంది? ఆప్షన్ బి అండి గుజరాత్తో. కే శివన్ స్థానంలో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ కొత్త చైర్మన్గా ఎవరు నియమితులయ్యారంటే ఆప్షన్ ఏ ఎస్ సోమనాథ్. వాటర్ మెట్రో ప్రాజెక్టును కలిగి ఉన్న భారతదేశంలోని మొదటి నగరానికి పేరు? ఆన్సర్ ఆప్షన్ డి కొచ్చి. ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ ప్రకారం అటవీ విస్తీర్ణం పెరుగుదలలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది అంటే ఆంధ్రప్రదేశ్. ఇండోమిటబుల్ ఏ వర్కింగ్ ఉమెన్ నోట్స్ ఆన్ వర్క్ లైఫ్ అండ్ లీడర్షిప్ పుస్తక రచయిత ఎవరంటే అరుంధతి భట్టాచార్య గారు. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎండి మరియు సిఇఓగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు అంటే ఆన్సర్ ఆప్షన్ బి అండి. సో ఇటీరా డేవిస్. ఎవరండి? ఇటీరా డేవిస్. నెక్స్ట్ వన్ చూద్దాం. భారతదేశపు మొట్టమొదటి హెలి హబ్ ఇటీవల ఏ ప్రదేశంలో ప్రారంభించబడింది? అన్ని విమాన సౌకర్యాలు కూడా ఇక్కడైతే ఉన్నాయి. ఆన్సర్ ఆప్షన్ డి అండి గురుగ్రామ్. 2022 జనవరి తమిళనాడులో ఎన్ని కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రధాని మోదీ ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ సి 11. ఢిల్లీ జీకే క్వశ్చన్ సిరీస్. చరణం ద్వారా నీటిని పీల్చుకునే ఏ బల్లి ప్రత్యేకంగా తారెడార్లో కనిపిస్తుంది? ఆప్షన్ 2 మొలాక్. ఏ జీవుల తమ రక్తంలో యూరియాను నిల్వ చేసుకుంటాయి? ఆప్షన్ 2 మృదులాస్థి చేపలు. రాత్రి వేళల్లో ఒంటి శరీర ఉష్ణోగ్రత ఎంతకు తగ్గుతుంది అంటే ఆప్షన్ 3 34 డిగ్రీల సెల్సియస్. సముద్రం నుంచి నదికి ఆ తర్వాత తిరిగి సముద్రానికి వలస వెళ్ళే చేపలని ఏమంటారు? ఆప్షన్ 1 అనాడ్రోమస్. జీవ సందీప్తిని
ప్రదర్శించే జీవి? ఆప్షన్ 4 పైవన్నీ. మినుగురు పురుగులు, పెలాలో పురుగులు, పైరోసోమా. నెక్స్ట్ వన్, బొరియల్లో నివసించే జీవులను ఏమంటారు? ఆప్షన్ 3 ఫజోరియల్. భూమిపై అధికంగా ఏ రకమైన వృక్షజాలం ఉంది అంటే ఆప్షన్ 1 శైవలాలు. శక్తి ప్రసరణను వివరించే 10% సూత్రాన్ని ప్రతిపాదించింది ఎవరంటే ఆప్షన్ 1 లిండమన్. నెక్స్ట్ వన్, స్వాదు జీవావరణ వ్యవస్థ గురించి చేసే అధ్యయనాన్ని ఏమంటారంటే లిమ్నాలజీ. చిత్తడి నేలల సంరక్షణ కోసం జరిగిన అంతర్జాతీయ ఒప్పందం ఏది? ఆప్షన్ 1 రామ్సర్ ఒప్పందము. నోక్రెక్ బయోస్పియర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది అంటే ఆప్షన్ 1 మేఘాలయలో ఉంది. ఆవరణ వ్యవస్థలో గతిశీల భాగం ఏది అంటే ఆప్షన్ 1 ఆహార శృంఖలము. సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించిన క్లాస్. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. బాయ్. డిసెంబర్ 2021 వరకు అయితే మరి యొక్క మంత్లీ వైజ్గా ఓకే నెలల వారీగా మరైతే ఈ యొక్క మ్యాగజైన్స్ అయితే అందుబాటులో ఉంటాయండి. తెలుగులో మనకు అందుబాటులో ఉండడం అయితే చూడవచ్చు. మరి ఇందులో 7500 కంటే కూడా ఎక్కువ కరెంట్ అఫైర్స్, ఓకేనా, కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు ఉంటాయి. అంటే బిడ్ బ్యాంక్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఆ బిడ్ బ్యాంక్ క్రింద ఎక్స్ప్లెనేషన్ కూడా క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్, ఓకేనా. చాలా క్లియర్గా ఉంటుంది. అంతేకాకుండా ఆ క్వశ్చన్స్కు సంబంధించి స్టాటిక్ జీకే కూడా మీకు అందచేయడం అయితే జరిగింది, ఓకేనా. లాస్ట్ ఇయర్ కనుక చూసినట్లయితే ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్లో స్టాటిక్ జీకే నుంచి చాలా ప్రశ్నలు, కరెంట్ అఫైర్స్ నుంచి కూడా చాలా ప్రశ్నలు అయితే రావడము జరిగింది ఫ్రెండ్స్, ఓకేనా. ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్. అంతేకాకుండా వీటన్నిటితో పాటు 10,000 జనరల్ స్టడీస్ బిట్స్ కూడా మీకు ప్రాక్టీస్ కోసం అయితే ఇందులో ఇవ్వడం జరుగుతుంది. మరి ఇవి ఏ విధంగా ఉంటాయంటే సేమ్ మన డైలీ కరెంట్ అఫైర్స్లో ఏ విధంగా డైలీ 20 కరెంట్ అఫైర్స్ అందజేస్తాను ప్రాక్టీస్ కోసము. ప్రతిరోజు జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు కూడా డైలీ వైజ్ 20 క్వశ్చన్స్ కవర్ అవుతూ మొత్తము 10,000 కంటే కూడా ఎక్కువనే జనరల్ స్టడీస్ ప్రశ్నలు అయితే మనకు కవర్ అవుతాయి ఫ్రెండ్స్, ఓకేనా. స్టాటిక్ జీకే అయితే అన్లిమిటెడ్. అయితే ఇక్కడ ముఖ్యంగా మనకు ఈ యొక్క మ్యాగజైన్ తీసుకున్నటువంటి అభ్యర్థులకు ప్రీవియస్గా అంటే 2000 ఇప్పుడైతే మనకు జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయలేదండి. సో ఎప్పుడు కండక్ట్ చేశారంటే 2012వ సంవత్సరంలో కదా. మరి అంతకుముందు కండక్ట్ చేసినటువంటి పేపర్స్ ఏవైతే ఉన్నాయో మీకు అంటే మీ ప్రాక్టీస్ కోసం అండి, జస్ట్ మీరు తెలుసుకోవడానికి అవేర్నెస్ కోసము ఏ విధంగా ఉంది, అసలు అప్పుడు ఏ విధంగా వచ్చింది క్వశ్చన్ పేపర్ అని తెలుసుకోవడానికి ఇవైతే ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు కనుక పోలీస్ ఉద్యోగాలకు కనుక ప్రిపేర్ అవుతున్నట్లయితే 1998 నుంచి 2018 వరకు జరిగినటువంటి పోలీస్ జాబ్స్కు సంబంధించిన మోడల్ పేపర్స్ అంటే ప్రీవియస్ పేపర్స్ అన్నీ విత్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుందండి. అర్థమెటిక్ రీజనింగ్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది, చాలా క్లియర్గా ఉంటాయి. అవన్నీ కూడా మీకైతే అందచేయడం జరుగుతుంది ఉచితంగా అండి. వీటికైతే ఎలాంటి కాస్ట్ అయితే లేదు. సో కాబట్టి అభ్యర్థులంతా గమనించాలి. సో ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి ఫ్రెండ్స్. మీకు రానున్నటువంటి ఎగ్జామ్స్ ఆర్ఆర్బీ కావచ్చు, ఓకేనా, కానిస్టేబుల్, ఎస్ఐ, ఏపీపీఎస్సి కండక్ట్ చేయబోయేటువంటి గ్రూప్స్ ఎగ్జామ్స్ కావచ్చు, జూనియర్ అసిస్టెంట్, ఎండోమెంట్ ఆఫీసర్ అన్నీ కూడా మనకైతే అందుబాటులో ఇవైతే ఉపయోగపడతాయండి. చాలా చాలా యూస్ఫుల్గా ఉంటాయి. అంతేకాకుండా ఫ్రెండ్స్ జూనియర్ అసిస్టెంట్ సెకండ్ పేపర్కి సంబంధించి అతి త్వరలోనే 50 మోడల్ పేపర్స్, ఓకేనా, 50 మోడల్ పేపర్స్ అయితే రిలీజ్ చేయబోతున్నామండి తెలుగు అండ్ ఇంగ్లీష్ పైన. ఓకే, ప్రిలిమ్స్కి మనకి స్క్రీనింగ్ టెస్ట్కి 25 మార్కులు, మెయిన్స్కి కూడా జాబ్ డిసైడింగ్ టాపిక్స్ అండి, అన్నీ కూడా జాబ్ డిసైడింగ్ పేపర్ 2 అనేది. కాబట్టి ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయవద్దు ఫ్రెండ్స్. సో నోటిఫికేషన్స్ అయితే మనకు కంపల్సరిగా రాబోతున్నాయండి. సో ఇప్పటి నుంచి మనం ప్రిపేర్ అయినా కూడా మనం గెట్ ఆన్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్, ఓకేనా. చాలామంది నోటిఫికేషన్ వచ్చాకే చదువుతామని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు. సో కానీ చాలామంది ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతూనే ఉన్నారండి. అందరికీ కూడా ఒకటే, సో ఇప్పటి నుంచి అయినా కూడా మీ యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూస్గా చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. దాని ద్వారా ఏమవుతుందంటే ఇప్పటికైనా మీరు గెట్ ఆన్ అవ్వచ్చు. సో మరి మన యొక్క మ్యాగజైన్ ఏ విధంగా తీసుకోవాలి అని చూసినట్లయితే సో మీకు ఒక నంబర్ ప్రొవైడ్ చేస్తానండి, 9030362853. మరి ఈ నంబర్కి మీరు కనుక 150 రూపీస్ 150 రూపాయలు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ పే చేసి
సో ఆ స్క్రీన్ షాట్ని అదే నంబర్కి 9030362853 అనేటువంటి నంబర్కి మీరు వాట్సప్ చేయగలిగినట్లయితే, ఓకేనా, నంబర్ ఇక్కడ రాస్తాను చూడండి. యా 9030362853 అనేటువంటి నంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ని అదే నంబర్కి వాట్సాప్కి పంపినట్లయితే, సో మరి విత్ ఇన్ 1 అవర్లోనే మీకు మ్యాగజైన్స్, మంత్లీ మ్యాగజైన్స్ అన్నీ కలిపి కూడా 1 ఇయర్ మ్యాగజైన్ లాగా అందచేయడం అయితే జరుగుతుందండి. సో మీకు ఇష్టం వచ్చినప్పుడు వాటిని అయితే చదువుకోవచ్చు. ఓకేనా, చాలా చాలా పర్ఫెక్ట్ మెటీరియల్ అయితే అందచేయడం జరుగుతుందండి. ఇందులో మన స్టేట్కి 2 స్టేట్స్కి సంబంధించినవి, ఏపీ తెలంగాణకు సంబంధించినవి, నేషనల్ కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్, సో ఇలా అన్నీ కూడా ఉంటాయండి. వార్తల్లోని వ్యక్తులు, స్పోర్ట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా కవర్ చేసి మీకు అయితే అందచేయడం జరుగుతుంది. మన డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతున్న వారికైతే చాలామందికి తెలుసండి మన కరెంట్ అఫైర్స్ ఏ విధంగా ఉంటాయి, ఏ స్టాండర్డ్లో వాటిని అందచేయడం జరుగుతుంది అనేది చాలామందికి తెలుసు. ఎవరైనా కొత్త వాళ్ళు కనుక చూస్తున్నట్లయితే, సో మరి ఏ విధంగా ఉంటాయి అసలు కరెంట్ అఫైర్స్, మనం తీసుకునే మ్యాగజైన్ ఏ విధంగా ఉంటుందని తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఒక్కసారి మన ప్లేలిస్ట్లో ఉన్నటువంటి డైలీ కరెంట్ అఫైర్స్ చూడండి. కంప్లీట్గా మీకు ఐడియా అయితే వస్తుంది. అర్థమైంది కదండి. ఇది ఏ విధంగా తీసుకోవాలనేది నేను ప్రొవైడ్ చేసినటువంటి 9030362853 అనేటువంటి నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ 150 రూపీస్ చేసి అదే నెంబర్కి మీరు స్క్రీన్ షాట్, ఆ పేమెంట్ స్క్రీన్ షాట్ని నాకు పంపినట్లయితే 1 అవర్లో మీకు పంపిస్తాను. డిస్క్రిప్షన్లో నెంబర్ కూడా ఇస్తానండి, ఒకసారి చూడండి. ఓకేనా, ఆల్ ది బెస్ట్ అండి. వన్స్ అగైన్ ఐ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ గైస్. బై. ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్.